వస్తుంది. అదే సమయంలో భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం అబద్ధ ప్రవక్త వీరభోగ వసంతరాయలు క్రీస్తు విరోధికి విగ్రహాన్ని చేయండి అని చెప్తాడు. ఈ మాట ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 14, 15 వచనములో ఉంది చూడండి. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూరమృగ ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. భూమిలో నుండి వచ్చిన 2 కొమ్ములు గలవాడు 10 కొమ్ములు గల క్రీస్తు విరోధికి కల్కికి విగ్రహం తయారు చేసి 3వ మందిరములో పెట్టండి అని భూమి మీద ఉండే ప్రజలను తెలియపరిచి ఈ 2వ క్రూరమృగం అబద్ధ ప్రవక్త వీరభోగ వసంతరాయ